ఇక హిమోఫిలియా అనేటటువంటి వ్యాధికి తక్కువ ఖర్చుతో ఈజీగా ఈ యొక్క పరీక్ష చేసుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఏంటి హిమోఫిలియా అనంటే, సో కొంతమందిలో ఏంటి అంటే ఏదైనా దెబ్బ తాకినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న మైనర్ ఆహ్, యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, రక్తస్రావం జరుగుతా ఉంటది. సో రక్తస్రావం జరిగి కామన్ పీపుల్‌కి ఏంటి అంటే చాలామందికి ఒక 10 నిమిషాల తర్వాత లేదా ఒక 5 మినిట్స్ తర్వాత రక్తస్రావం అక్కడ గడ్డకట్టి ఆగిపోతుంది. కానీ చాలా కొద్ది మందిలో ఈ రక్తం అనేది ధారాళంగా ప్రవహిస్తూనే ఉంటది. అక్కడ గడ్డకట్టే అవకాశం అనేది లేకుండా ధారాళంగా ప్రవహిస్తూ ఉంటుంది. బాడీలో ఉన్నటువంటి రక్తం మొత్తం బయటికెళ్ళడాన్ని ప్రేరేపిస్తుంది. సో దీన్నే మనము హిమోఫిలియా అని అంటుంటాము. సో దీన్ని టెస్ట్ చేసుకోవడానికి దీంట్లో 2, 3 రకాలుంటాయి. ఏ, బీ, సి అనే విధంగా ఉంటాయి. సో దీన్ని టెస్ట్ చేసుకోవడానికి ఇదివరకు వేరే పద్ధతులున్నాయి గానీ, సో ప్రస్తుతం అయితే ఒక అద్భుతమైనటువంటి సులభంగా చేసుకునేటటువంటి ఒక పరీక్ష అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఏమిటి అనంటే ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ ఎన్‌ఐఐహెచ్ హిమోఫిలియా ఏ ఏ విభాగానికి సంబంధించి వాన్విల్ బ్రాండ్ డిసీజ్ వీడబ్ల్యూడీ నిర్ధారణ కోసం దేశీయ పరిజ్ఞానంతో ఒక టెస్ట్ కిట్ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వాడే పరీక్షలకు ఖర్చు రూ. 2000 అవుతుంది మనకి. మరి ప్రస్తుతం ఈ కిట్ కేవలం రూ. 582 అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి టెస్ట్ తక్కువ ఖర్చుతో పాటు సులభతరం, వేగవంతంగా ఉండడమే దీని యొక్క ప్రత్యేకత. కీళ్ళలో వాపు, చర్మగాయాలు, మానసిక రక్తస్రావం ఎక్కువగా ఉండడం వంటి లక్షణాలతో బాధపడే హిమోఫిలియా అండ్ వీడబ్ల్యూడీ బాధితులకు ఇది ఎంతో యూజ్ అవుతుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రపంచ హిమోఫిలియా ఫెడరేషన్ టెస్ట్ కిట్లను తీవ్రత ఎక్కడైతే అధికంగా ఉంటుందో ఉన్నటువంటి దేశాల్లో వీటిని అందించడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. మరి ఈ యొక్క వినియోగానికి తీసుకురావాలని కూడా వీళ్ళు యోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది.